ఒక సందర్భంలో చాలా కృంగిపోయి మనకు ఇంకా ఒక మార్గం కావాలా, ఒక సంతోషకరమైన మార్గము, ఒక పవిత్రమైన మార్గము. దేవుడు ఉన్నాడు, ఆయన యేసే. దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఎవరో ఆరాధించేవారు. ఆ కాలంలో ఎలా ఉండేదంటే రాజుగారు ప్రతిమను పెట్టేసి రాజుగారిని ఆరాధించాలి. అలాంటి కాలం. ఆ ప్రాంతంలో దాదాపు 8,000 మంది ఉంటే దాదాపు ఒక 30,000 మందిరాలు ఉండేవి. ఇది ఎట్లా సాధ్యం అంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టుకుంటూ వెళ్ళిపోయినారు. కానీ ఈరోజు ఎన్నో సంఘాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఆత్మ పొందకపోతే, సత్యాన్ని ఎరగకపోతే మన జీవితం వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. చాలా రకాల బోధలు మనం వింటాం, కానీ వాక్యములో ఉన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పౌలు అక్కడికి వెళ్ళాడు? ఒక పర్పస్ పైన వెళ్ళాడు. అక్కడ ఆయన ఎవరిని రక్షించాడు? ఒక 3 వ్యక్తుల జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగి వాళ్ళ పేర్లు ఇక్కడ పెట్టాడు దేవుడు. చాలామంది మారు ఉంటారు, వాళ్ళ పేర్లు ఇక్కడ లేవు. కానీ వీళ్ళనే ప్రాముఖ్యంగా దేవుడు ఎన్నుకున్నాడంటే ఏంటంటే వాళ్ళ జీవితంలో చూడండి, పూతోను దయ్యం పట్టిన ఒక చిన్నది, మరి ఆమె జీవితంలో ఎట్లా ఉండదు? ఆమె బందీ అయి ఉంది, దాస్యములో ఉంది, ఆమెను విడిపించారు. ఈ నాయకుడు, ఆ చెరసాల నాయకుడు చచ్చిపోదాం అనుకున్నాడు, ఆయనను రక్షించారు. తర్వాత లూదియా, మరి ఆమెను కూడా ఆమె జీవితంలో బలమైనటువంటి మార్గం గుండా ఆమె నడిపించారు. ఈరోజు క్రీస్తు మనలను ఎన్నుకున్నాడు కాబట్టే ఈ కష్టాల గుండా మనల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు, శ్రమల గుండా. ఎందుకంటే కష్టం లేకుండా, బాధ లేకుండా మన జీవితంలో దేవుని ఆరాధించడం చాలా కష్టం. చెరసాలలో ఉన్నప్పుడు వారు కీర్తనలు పాడారు, దేవుని ఆరాధించారు. కానీ ఈరోజు మనకు స్వేచ్ఛగా మనం బయట తిరుగుతూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. మనకు ఒక దాస్యం లేదు, ఒక ఇబ్బంది లేదు. ఉండొచ్చు మేబీ చిన్న చిన్న గొడవలు, మనం తగ్గించుకుంటే పోయే గొడవలు, మన జీవితాన్ని మార్చుకుంటే సంతోషంగా మారే సమస్యలు అవి. కానీ మనం అలా లేనప్పుడు ఇదిగో మార్గము, యేసుక్రీస్తు మనకి ఇచ్చిన మార్గం, సత్య మార్గం, జీవ మార్గం కదా. ఆయన వెలుగు అయి ఉన్నాడు కాబట్టి ఆయనను వెంబడించే మనము మన జీవితాల్లో కూడా వెలుగు కుమ్మరించబడుతుందని. మరి ఈరోజు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇది దేవుని మహిమ నిమిత్తము మనము మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవితం కూడా మహిమకరంగా మారుతుంది. ఇదిగో ఈ శ్రమల్లో, ఈ బాధల్లో మనము ఈ లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడాలా, దేవుణ్ణే వెంబడించాలా, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనము కట్టుకోవాలా. అందుకనే చూడండి, ఎఫెసీ 5:18 మనం చదువుకున్నాం, ఆత్మ పూర్ణులై ఉండుడి. హల్లెలూయా. ఆత్మ పూర్ణులై ఉండాలా కదా. ఆరిపోయినటువంటి మరి ఆత్మను కలిగి ఉండకూడదు, ఆత్మ లేని వారుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మనం నడిపించాలి, దేవుడు మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు మాట్లాడతాడు? మనం వాక్యం వినాలా, వాక్యం వినాలి, 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 చచ్చే దాకా వాక్యం వినాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఇందులో ఉన్నట్టు మనం తెలుసుకొని దాని ప్రకారం మనం జీవిస్తే చాలు. సాతానుడు చాలా తెలివి కలిగినటువంటి మరి వ్యక్తి కాబట్టి వాడు నిన్ను తప్పుడు మార్గంలో నడిపించక మునిపే మేలుగుగా ఉండి నువ్వేమి చేయాలా? సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. నేను తప్పుడు మార్గం నడిపిస్తాడు, తప్పుడు బోధల్లో నడిపిస్తాడు కాబట్టి ఆ మార్గంలో వెళ్ళకూడదు. కాబట్టి ఎఫెసీ 6:18-20 మనం చదువుకున్నట్లయితే మెలుగుగా ఉండి, హల్లెలూయా, ఎలా ఉండాలా? మెలుగుగా ఉండి, ఆత్మపూర్ణులై ఉండాలి, మెలుగుగా ఉండాలి. 3:15 కొలసి 3:15 కృతజ్ఞులై ఉండాలా. కృతజ్ఞత హృదయము కలిగి మనం జీవించాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1 ప్రభువునందు స్థిరులై ఉండుడి కదా. ప్రభువునందు స్థిరులై ఉండాలి, చెదిరిపోయేటట్టు ఉండకూడదు. చిన్న చిన్న వాటికి అలిగే స్వభావము లేకపోతే ఇంకేదో ఇది ఉండకూడదు. స్థిరంగా నిలబడాలా, స్థిరంగా నిలబడాలా. ఎఫెసీ 6:10 తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎప్పుడు మనం శక్తిహీనులుగా ఉండకూడదంట కదా. ఎప్పుడు నీరసంగా లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉండకూడదంట. నీకు ఎన్ని బాధలు ఉన్నా, ఒళ్ళు పులిసిపోయినా కూడా నువ్వు ఎట్లుండాలా? ఎప్పుడు ఒకే శక్తి, ఎప్పుడు ఒకే పవర్లో నువ్వు ఉండవు. కొన్నిసార్లు ఆ పవర్ నువ్వు మిస్ అవుతావు. ఈరోజు నువ్వు ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ఒకే స్థితిలో ఉండాలి అంటే యేసయ్యను పట్టుకో, యేసయ్యను వెంబడించు. ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు బ్రతికి ఉన్నంత కాలము అదే శక్తి నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం చెప్పాలి దేవునికి, అయ్యా నీకు స్తోత్రం కదా. ఒళ్ళు పులిసిపోయి మొత్తం అలసిపోయి శరీరంలో రక్తం అంతా పోయి ఆఖరికి శరీరంలో నీరు కూడా బయటికి వచ్చే స్థితిలో ఆయన నిజంగా యేసుక్రీస్తు మరి ఆయనకున్నటువంటి భారమంత ఏంటో తెలుసా? ఒక్కడన్నా మారుతాడేమో, ఒక్కడన్నా మారుమనసు పొందుతాడేమో. కానీ చూస్తున్నారు కానీ ఎవరికి అంతా. కానీ ఈరోజు మన పరిస్థితులు మనకు అట్లనే ఉన్నాయి. మన సమస్య పోతే చాలండి, ఇబ్బందులు పోతే చాలండి, అంత భక్తి ఒడుకుంటుందండి కదా. అంత ఉపవాసం చేసే అంత శక్తి మాకెక్కడదండి. వయసు పెరిగిపోయింది, ఒక పూట తినకపోతే కడుపులో గిర్రని తిరుగుతుంది, కళ్ళు బయర్లు గమ్ముతాయి కదా. మీరు ఉపవాసం ఎందుకు ఉంటారు? పొద్దున్న సాయంత్రం ప్రార్థనలో ఉండొచ్చు కదా. కొంతమంది తెలుసా, మార్నింగ్ నుంచి 3 వరకు లేదా 5 వరకు కూడా ఫాస్టింగ్ ఉంటాం, కానీ టీవీ ముందు కూర్చుంటాం, క్రికెట్ చూస్తాం, పాటలు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, కానీ ఫాస్టింగ్ వితౌట్ ప్రేయర్. ఫాస్టింగ్ ఉన్నారా? నేను చెప్తా, రాసిస్తాను నేను, ప్రార్థన ఉండదు. నువ్వు ఫాస్టింగ్ లేకపోయినా మంచిదే. నువ్వు ప్రార్థనలో గనక నువ్వు ఉంటే, సంఘ ప్రార్థనలు ఏకీభవిస్తే గనక దేవుడు అద్భుతమైనటువంటి మరి ఆ యొక్క పరిస్థితులను దేవుడు మనకు కలగజేస్తాడు. హల్లెలూయా.